హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంకోటెక్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం అండర్ 10Kలో ఏదైతే బెస్ట్ 5G ఫోన్ ఉందన్న దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ ఫోన్ మనకి రీసెంట్లీగానే అయితే లాంచ్ అయింది, మోటరోలా G35 5G ఫోన్. ఇది మనకి ఏమేమి అఫోర్డ్ చేస్తుంది అయితే మీకు ఈ వీడియోలో అయితే నేను ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే వచ్చేసి మనకి 6.7 ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. మనకి మోటో ఇంతకుముందు అయితే హెచ్డి ప్లస్ డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తుండే అండర్ 10Kలో, ఇప్పుడు ఫుల్ హెచ్డి అయితే వస్తుంది. 1000 నీట్ పీక్ బ్రైట్నెస్తో పాటు గొరిల్లా గ్లాస్ 3తో అయితే ప్రొటెక్షన్ ఉంటుంది ఈ డిస్ప్లేకి మనకి. ఇంకా ఈ ఫోన్లో ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడుకుంటే 4GB ర్యామ్ ఇంకా 128GB స్పేస్తో అయితే దీని బేసిక్ వేరియంట్ లాంచ్ కాబోతుంది. LPDDR4Xతో పాటు UFS 2.2తో స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇంకా మెయిన్గా మనకి యూజ్ అయ్యేది కెమెరా కాబట్టి, కెమెరా మనం ఏదైతే బడ్జెట్ పెడుతున్నామో ఆ బడ్జెట్ పరంగా మనం ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవాలి కాబట్టి డీసెంట్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. 50MP మెయిన్ కెమెరాతో పాటు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫీ కెమెరా గురించి కూడా మాట్లాడుకుంటే మనకి సెల్ఫీ కెమెరా వచ్చేసి 16MP అయితే సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి ఇప్పుడు వచ్చే ఫోన్స్లో కొంచెం అప్గ్రేడ్ అవుతున్నాయి, బట్ మనకి 10K లోపు బడ్జెట్ కాబట్టి 16MP వాడితే మనకి. ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి యూనిసోనిక్స్ T760 ప్రాసెసర్ అయితే ఈ ఫోన్ అయితే లాంచ్ అవుతుంది. మెయిన్గా మనకి స్నాప్డ్రాగన్ కాకుండా ఈ ప్రాసెసర్ని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మనకి ఎన్హాన్సింగ్లో కానీ కెమెరా పర్ఫార్మెన్స్లో ఎక్కువ యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క బ్యాటరీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే 5000 mAh మ్యాసివ్ బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇది ఎంతైతే ఛార్జింగ్ మనకి స్టే చేస్తుందో అంతకి కొంచెం టైం అయితే మనకి ఎక్కడానికి కూడా ఎక్కువనే పడుతుంది. 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది నియర్లీ మనకు ఒక 1.5 hour పైనే పడుతుంది ఫుల్ ఛార్జ్ కావడానికి. ఇంకా నెక్స్ట్ IP రేటింగ్ గురించి మాట్లాడుకుంటే IP52 రేటింగ్తో అయితే ఈ ఫోన్ అయితే లాంచ్ అవుతుంది. ఇది మనకి ఫుల్లీ వాటర్ ప్రూఫ్ కాదు, ఫుల్లీ డస్ట్ ప్రూఫ్ కాదు, జస్ట్ మనకి చిన్న చిన్న స్పిట్స్ రెయిన్స్లో అయితే ఇది సర్వైవ్ అయితే కంఫర్టబుల్గా అవుతుంది. ఇంకా ఈ ఫోన్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి అండర్ 10Kలో అయితే ఉంటుంది. మీకు ఈ ఫోన్ యొక్క కలర్ వేరియంట్స్ కూడా డిస్ప్లే పైన అయితే కనిపిస్తున్నాయి. మీకు ఈ ఫోన్ వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుందా లేదా అనేది అయితే ఒకసారి కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో